ఒక కెపాసిటర్. ఒక పరికరం విద్యుత్ ఛార్జ్ రూపంలో శక్తిని నిల్వ చేస్తుంది. అది ఎలా చేస్తుంది? ఒక కెపాసిటర్ అనేది విద్యుత్ వరుసలో అనుబంధించబడినప్పుడు డైఎలక్ట్రిక్ పదార్థం వేరు చేయబడిన 2 మెటల్ ప్లేట్లు కలిగి ఉంటుంది. బ్యాటరీకి కనెక్ట్ అయిన తరువాత ప్లేట్లు తటస్థంగా ఉంటాయి. ఎలక్ట్రాన్ ఒక ప్లేటు నుండి మరొక ప్లేటుకు ప్రవహించడం ప్రారంభించింది. దీనివల్ల ఎడమ ప్లేటు సానుకూల ఛార్జుకు అభివృద్ధి చెందుతుంది మరియు కుడి ప్లేటు ప్రతికూల ఛార్జును అభివృద్ధి చేస్తుంది. ఛార్జును వేరు చేయడం వల్ల ప్లేట్ల మధ్య విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఇది శక్తిని స్థానంలో ఉంచుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన భాగం ఉంది. మీరు బ్యాటరీకి డిస్కనెక్ట్ చేసినప్పుడు కనెక్షన్ ఇప్పటికీ ఛార్జును కలిగి ఉంటాయి. ఇది మీరు బాహ్య లోడ్ కనెక్ట్ చేసినప్పుడు ఉపయోగించడానికి వేచి ఉన్న ఒక చిన్న శక్తి బ్యాంక్ లాంటిది. నిల్వ చేయడానికి ఛార్జ్ ప్రవహిస్తుంది, విద్యుత్ సృష్టిస్తుంది. ఈ ప్రక్రియ ప్లేట్లు తటస్థంగా తిరిగి వచ్చే వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియను కెపాసిటర్ను విడుదల చేయడం అంటారు. దీని యొక్క ఫుల్ వీడియో అనేది కిందన డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే నేను పింక్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.